మనం రోజూ అమ్మకాలు లేదా సేల్స్ అనే మాట వింటూనే ఉంటాం. ఏదో ఒక షాప్లో డిస్కౌంట్ సేల్ దగ్గర్నుంచి స్టాక్ మార్కెట్ను కదిలించే పెద్ద పెద్ద కంపెనీ డీల్స్ వరకు ఈ ఒక్క పదం మన ఆర్థిక వ్యవస్థ గురించి ఎంత పెద్ద కథ చెబుతుందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఒక్కసారి హెడ్లైన్స్ చూడండి. ఒకవైపు వంట గ్యాస్ వాడకం భారీగా తగ్గింది, మరోవైపు ఒక పెద్ద బ్యాంక్ తన వాటాను అమ్మేస్తోంది. ఇంకోవైపు చూస్తే 5G ఫోన్ల అమ్మకాలు పెరిగాయి, ప్రవాస భారతీయులేమో వేల కోట్ల ఆస్తులు కొంటున్నారు. వీటికి ఒకదానికొకటి ఏమైనా సంబంధం ఉన్నట్టు అనిపిస్తోందా? అస్సలు లేనట్లే ఉంది కదా. మరి ఈ గందరగోళంగా ఉన్న వార్తలన్నిట్నీ కలిపే ఒకే ఒక విషయమేంటో తెలుసా? గ్యాస్ సిలిండర్కు, బ్యాంక్ స్టాక్కు, కొత్త ఇంటికి మధ్యున్న సంబంధమేమిటి? సమాధానం ఒక్కటే: అమ్మకాలు. అమ్మకమంటే చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా. డబ్బు తీసుకుని ఒక వస్తువునిగాని సేవనిగాని ఇవ్వడం. కాని ఈ చిన్న పనే మనం మొత్తం ఎకానమీకి ఒక ఇంజిన్ లాంటిదే. ప్రాణం పోసేది కూడా ఇదే. సరే, మొదట మనందరికీ బాగా తెలిసిన అమ్మకాలతోనే స్టార్ట్ చేద్దాం. అంటే మనం ప్రతిరోజూ కొనే వస్తువులు అన్నమాట. ఇవి జనాల ఆర్థిక పరిస్థితికి అద్దం పడతాయి. మార్చి నెలలో వంట గ్యాస్ వాడకం ఏకంగా 17.7% పడిపోయింది. ఇది కేవలం ఒక నంబర్ మాత్రమే కాదు. దీని వెనుక పశ్చిమాసియా నుంచి సప్లైలో వచ్చిన ఇబ్బందులు, దానివల్ల లక్షలాది కుటుంబాల వంటిళ్లపై పడిన ప్రభావం ఉంది. అదే టైంలో ఇంట్రెస్టింగ్గా ఈ ఏడాది మన దేశంలో సుమారు 47 లక్షల కార్లు అమ్ముడవుతాయని ఒక అంచనా. చూడండిక్కడ, ఒకవైపు నిత్యావసరమైన గ్యాస్ వాడకం తగ్గుతుంటే, మరోవైపు కార్లలాంటి ఖరీదైన వస్తువుల అమ్మకాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, డిఎల్ఎఫ్ అనే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ కేవలం 9 నెలల్లోనే ఎన్ఆర్ఐలకు ఏకంగా 5,250 కోట్ల రూపాయల విలువైన ప్రాపర్టీలను అమ్మింది. అంటే మన రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఒక కొత్త ట్రెండ్ మొదలైనట్టే. చూసారుగా, ఎకానమీ ఒకేసారి మనకు 2 రకాల సిగ్నల్స్ ఇస్తోంది. ఒకవైపు వంట గ్యాస్ సేల్స్ పడిపోతే, మరోవైపు పెట్రోల్ డీజిల్ అమ్మకాలు పెరుగుతున్నాయి. ప్రపంచం మొత్తం మీద ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాలు నెమ్మదిస్తే, మన ఇండియాలో మాత్రం కార్ల అమ్మకాలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఎంత విచిత్రంగా ఉందో కదా. ఇలాంటి టైంలోనే రిటైలర్ ఏం చేస్తారంటే 7 రోజుల పొదుపు లాంటి ఆఫర్లు ప్రకటిస్తారు. సేల్స్ పెంచుకోవడానికి ఇదొక ట్రిక్ అన్నమాట. ముఖ్యంగా నిత్యావసర వస్తువులపై ఇలాంటి ఆఫర్లిస్తే జనం ఎక్కువగా కొంటారు. సరే, ఇప్పటిదాకా మనం కన్జ్యూమర్ సేల్స్ గురించి మాట్లాడాం. ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలోకి వెళ్దాం. ఇక్కడ అమ్మకాలు అనే మాటకి అర్థమే మారిపోతుంది. అవును, కంపెనీలో కేవలం తమ ప్రాడక్ట్స్ని మాత్రమే అమ్మవు. కొన్నిసార్లు వ్యాపారాన్ని నిలబెట్టుకోవడానికి లేదా ఇంకా పెంచుకోవడానికి వాళ్ల ఆస్తుల్ని, ఫ్యాక్టరీల్ని, కొన్నిసార్లు కంపెనీలో కొంత భాగాన్ని కూడా అమ్మేస్తాయి. దీన్నే స్టేక్ సేల్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే కంపెనీ ఓనర్ తన వాటాలో కొంచెం అమ్మడమన్నమాట. మొత్తం రెస్టారెంట్ నమ్మడం కాదు, అందులో ఒక పిజ్జా స్లైస్ను అమ్మినట్టు. ఈ మధ్య మనం బంధన్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్ గురించి వింటున్న వార్తలు ఇలాంటివే. మరి కంపెనీలు తమ సేల్స్ వివరాలను ఎలా తెలియజేస్తాయి? దానికోసమే క్వార్టర్లీ రిజల్ట్స్ ఉంటాయి. అంటే ప్రతి 3 నెలలకొకసారి కంపెనీ ఇచ్చే రిపోర్ట్ కార్డ్ లాంటిది. వాళ్ల అమ్మకాలు, ఖర్చులు, లాభాలు అన్నీ ఎందులో ఉంటాయి. ఇదిగో చూడండి, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండియా సిమెంట్స్ లాంటి పెద్ద కంపెనీలు త్వరలో తమ క్వార్టర్లీ రిజల్ట్స్ ప్రకటించబోతున్నాయి. ఇన్వెస్టర్లంతా ఈ డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఓకే, మరి ఈ కార్పొరేట్ సేల్స్ గురించిన వార్తలు స్టాక్ మార్కెట్ను ఎలా ఊపేస్తాయో చూద్దాం. ఇది చాలా సింపుల్. కంపెనీ అమ్మకాలు బాగున్నాయని న్యూస్ వస్తే స్టాక్ ధర పైకి వెళ్తుంది. అమ్మకాలు పడిపోయాయంటే స్టాక్ ధర కిందకి పడిపోతుంది. అంతే. ఒక ఉదాహరణ చూద్దాం. తమ వాటాను అమ్ముతున్నారనే వార్త రాగానే బంధన్ బ్యాంక్ స్టాక్ ఒకే రోజులో 12% పడిపోయింది. కాని అదే సమయంలో బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాక్ దాదాపు 3% పెరిగింది. చూసారా, ఒక చిన్న న్యూస్ మార్కెట్పై ఎంత పెద్ద ప్రభావం చూపిస్తుందో. ఈ వార్తలు నేరుగా ఇన్వెస్టర్ల డబ్బుపై ప్రభావం చూపుతాయి. బంధన్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్ లాంటి ఒక్కో స్టాక్తో పాటు నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ లాంటి మొత్తం బ్యాంకింగ్ సెక్టర్ కూడా ఈ వార్తలకు రియాక్ట్ అవుతుంది. సరే, ఇప్పటిదాకా మనం చిన్న చిన్న ముక్కలుగా చూసాం. ఇప్పుడు ఈ అమ్మకాల వివరాలన్నీ కలిసి మన ఎకానమీ గురించి ఒక పెద్ద చిత్రాన్ని ఎలా చూపిస్తాయో తెలుసుకుందాం. చూడండి, ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది.
మొదట మనం కొనే వస్తువుల సేల్స్. అవి కంపెనీల పనితీరును ప్రభావితం చేస్తాయి. ఈ రిజల్ట్స్ చూసి మార్కెట్ రియాక్ట్ అవుతుంది. వీటన్నిటినీ కలిపి చూస్తే మన దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోందా లేదా మాంద్యంలోకి వెళ్తోందా అనే ట్రెండ్ మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు మన ఇండియన్ హౌసింగ్ మార్కెట్నే తీసుకుందాం. మొత్తం అమ్మకాల్లో దాదాపు 45% కోటి రూపాయల కన్నా ఎక్కువ విలువైన ఇళ్లవే. దీనిబట్టి మనకేమర్థమవుతోంది? మన దేశంలో గ్రోత్ అనేది ఎక్కువగా ఈ హై ఎండ్ ఖరీదైన ఇళ్ల సెగ్మెంట్లో జరుగుతోందని. మనం ఇప్పటిదాకా చూసింది కేవలం ఒక్కరోజు జరిగిన అమ్మకాలకు సంబంధించిన వార్తలు మాత్రమే. ప్రతిరోజూ ఇలాంటి కొత్త కథలు పుడుతూనే ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ టైం సేల్స్ అనే మాట విన్నప్పుడు దాన్ని కేవలం ఒక నంబర్లా చూడకండి. అది మన ఎకానమీ, మనతో మాట్లాడుతున్న భాష. రేపటి గురించి అది ఏం చెప్తుందో కాస్త ఆలోచించండి.